సార్ ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో అటువైపు మనకి కూటమికి ఎన్ని రాబోతున్నాయి, ఇటువైపు మనం చూసుకుంటే వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి. ఒకసారి మీకు నియోజకవర్గాల పేర్లు చెప్తాను. ఉంగుటూరు ఎవరికి రాబోతుంది సార్? ఉంగుటూరు వచ్చేటప్పుడు టోటల్గా వైసీపీకి అవకాశాలు ఉంటాయి. ఉంగుటూరు. దెందులూరు? దెందులూరు వైసీపీ. ఏలూరు? వైసీపీ. పోలవరం? వైసీపీ. చింతలపూడి? టీడీపీ. నూజివీడు? వైసీపీ. కైకలూరు? ఏడ్జ్ వైసీపీ. ఇక్కడ ఎందుకు సార్ వైసీపీకి ఎక్కువ వస్తున్నాయి? ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో క్యాండిడేట్ల మార్పు ఒకటి. రెండోది ఏలూరు యాక్చువల్గా వదిలేసుకున్నటువంటి సీటు వైసీపీ అనూహ్యంగా అక్కడ మారింది. కరెక్ట్గా 95,000 ఓట్లు ఆడవాళ్ళు ఉన్నాయి, 90,000 ఓట్లు మగవాళ్ళు ఓట్లు ఉన్నాయి. తీరా చూస్తే అక్కడ పోలింగ్ మ్యాక్సిమం పోలైనాయి. రెండోది చింతలపూడి వైసీపీ అనుక అక్కడ క్యాండిడేట్ని మార్చడం ఒకటి. దెందులూరులో ఆ రోజు జరిగిన సంఘటనలు. సో కొంత మహిళా ఓట్ బ్యాంకు ఉండడం ప్రాంతం అది. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే అక్కడ ఎంపీ స్థానం వైసీపీకి వస్తుంది. 4-3-3 టీడీపీకి 3, వైసీపీకి 3, ఒకటి టైట్ ఫైట్లో ఉంది. సో కాబట్టి ఆ ఒకటి అంచనా ప్రకారం అతి తక్కువ మెజారిటీతో వైసీపీకి రావచ్చు, టీడీపీ. ఇదే 50-50 వేసుకుందాం మనం. ఒక సీటు టీడీపీకి ఎక్కువ ఇద్దాం, నష్టమే ఉంది. 3 అనుకుందాం. కానీ పార్లమెంట్ వచ్చేసరికి అక్కడ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది. సో ఇక్కడ ఎంపీకి వైసీపీకి వేశారు. ఆ ఎంపీకి ఓటు వేసిన కొంతమంది టీడీపీకి ఓటు పడింది. ఓవరాల్గా ఏంటంటే లోకల్ అభ్యర్థికి ఓటు వేసుకుంటూ కూడా పార్లమెంట్ వచ్చేసరికి క్రాస్ ఓట్ జరిగింది అక్కడ. సో ఓవరాల్గా ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి వైసీపీకి అవకాశం ఉంది. 4 టీడీపీ, 3 వైసీపీకి అవకాశాలు ఉన్నాయి.